జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూన్ మాసం యొక్క ఫలితాలు. గోచర గ్రహస్థితుల్ని ప్రసాదించే గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులు అయి ఉన్నారో ప్రథమంగా అవి పరిశీలిద్దాం మనం. అన్నిటికంటే ప్రథమ రాశి అయిన మేషరాశిలో శుక్ర భగవానుడి సంచారము, అలాగే ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో రవి బుధుల సంచారము, బుధ భగవానుడు ఈ నెల 6వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేసి 6వ తారీఖు తర్వాత నుంచి అంటే 7వ తారీఖు నుంచి మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. మిథున రాశిలో ఆయన సంచారము తర్వాత ఈ నెల 23వ తారీఖు మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం జరుగుతుంది. అలాగే సూర్యనారాయణమూర్తి కూడా వృషభ రాశిలో జూన్ 15వ తారీఖు వరకు సంచారం చేసి 16వ తారీఖు నుంచి మిథున రాశిలోకి అడుగిడబోతూ ఉన్నాడు. ఇంకా అలాగే దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కర్కాటక రాశిలో మంగళ సంచారం జరుగుతూ ఉంది ఈ నెల 6వ తారీఖు వరకు కూడా. 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ఉన్న మంగళ సింహరాశిలోకి సంచారం సాగిస్తారు. సింహరాశిలో కేతు భగవానుడు మరియు కేతు భగవానుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. మంగళ కూడా 7వ తారీఖు నుంచి సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము, చివరిదైన మీనరాశిలో శనైశ్వరుడి సంచారం. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకే కానివ్వండి, ద్వాదశ లగ్నాల వాళ్ళకే కానివ్వండి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ మాసం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. మీ రాశి ఏంటి అనేది, మీ జన్మరాశి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. సో మీ రాశి తెలుసున్నప్పుడు మీ రాశి యొక్క ఫలితాలు తెలుసుకోండి. కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలిసి ఉంటుంది. అంటే మీరు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ రాశి ఇది, మీ నక్షత్రం ఇది, మీ లగ్నం ఇది అని వాళ్ళు తెలియజేస్తారు. కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది. లగ్నం తెలిసి ఉన్నప్పుడు మీది 12 రాశుల్లో ఏ రాశి అయినా సరే మీది ఏ లగ్నం ఉందో ఆ రాశి ఫలితాలు కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కొన్నిసార్లు రాశిలో బాగోకపోతే, రాశి ప్రకారం బాగోకపోతే లగ్నం ప్రకారం బాగా ఉంటే అక్కడ మీకు ఆ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే రాశి ప్రకారం బాగాలేదో లగ్నం ప్రకారం బాగున్నది బ్యాలెన్స్ చేస్తుంది. రెండిట్లో బాగా ఉంటే సూపర్ స్ట్రాంగ్గా ఉన్నాయి అటువంటి పాయింట్స్ అని అర్థము. సో మీకు అసలు లగ్నం తెలియదు, మీ రాశి ఏది అదే చూసుకోండి ప్రశాంతంగా. మీకు లగ్నం తెలిసి ఉంటే మీ రాశి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మీ రాశి మీ లగ్నం రెండు చూసుకోండి. ఉదాహరణకి ఎవరిదైనా వృషభ రాశి అయింది, తులా లగ్నం అయింది, అప్పుడు మీరు వృషభ రాశి ఫలితాలు చూసుకోవాలి, మీరు తులా లగ్న ఫలితాలు చూసుకోవాలి. 12 రాశుల్లో మీరు ఏ లగ్నం పడినా సరే, మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు ఏ లగ్నం మీద అయితే లగ్న ఫలితాలు కూడా చూసుకోండి. ఆ లగ్నం ఏ రాశికి సంబంధించి ఆ రాశి ఫలితాలు కూడా మీకు వర్తిస్తాయి. ఎలానో లగ్నం తెలిసిన వాళ్ళకి రాశి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. రాశి ఫలితాలు కూడా చూసుకోండి. ఈ రెండు తెలియని వాడికి ఓన్లీ రాశి తెలిసిన వాళ్ళు రాశి తెలిసిన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ రాశి యొక్క ఫలితాలు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. కొంతమంది నామ నక్షత్రం ప్రకారం రాశిని ఫాలో అయ్యి చూసుకుంటారు. అలాంటి లిస్టులో మీరు ఉంటే అలా కూడా మీ రాశి ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. కొంతమంది సన్సైన్ ప్రకారం ఫాలో అవుతారు. అప్పుడు మీరు ప్రత్యేకించి మూన్ సైన్ కాకుండా సన్సైన్ ఫాలో అయ్యే వాళ్ళైనా కూడా మీ మీరు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి ఫలితాలు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అసలు ఇవన్నీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అని అనుకుంటే, అంటే లగ్నం తెలిసిన వాళ్ళకైతే ఈ కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండవు, ఇలాంటి తిక్కమక్కలు ఏమీ ఉండదు. ఒకవేళ తెలియని వాళ్ళు, ఒక రాశి తెలిసిన వాళ్ళు అయితే ప్రశాంతంగా మీ రాశి యొక్క ఫలితాలను తెలుసుకోండి. ఇప్పుడు మనం విడివిడిగా అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసము గోచర గ్రహస్థితిలో ఉన్న దేవతలు ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ మాసము ద్విశోభ రాశులు చాలా బలంగా ఉన్నాయి. దానికి కారణము ద్విశోభ రాశుల్లో ఒకటైన మీనరాశిలో శనైశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకొక రాశి మిథున రాశి. అంటే ప్రథమంగా మనం చూస్తే మిథున రాశి, కన్యా రాశి, ధనుసు రాశి, మీనరాశి ఈ 4 కూడా ద్విశోభవ రాశులు. ద్విశోభవ రాశుల్లో గురు భగవానుడు ఒకటైన మిథున రాశిలో గురుదేవుని సంచారం సాగుతూ ఉంది. ఈ మాసం మొదటి వారంలో బుధ భగవానుడు కూడా గురుదేవుడితోటి కూడి సంచారం సాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ మాసం 15 మధ్యమంలో సూర్యనారాయణమూర్తి కూడా మిథున రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. అంటే ఈ మాసం మనం అటు ఇటుగా వేసుకుంటే కనుక మాసం మొదటి వారం నుంచి మాసాంతం వరకు కూడా గురు భగవానుడు 1 year వరకు అక్కడే ఉంటారు.
గురు భగవానుడికి తోడుగా బుధ భగవానుడు ఆయన రాశిలో సంచారం చేయడము, అలాగే ఆయనతో పాటు సూర్యనారాయణమూర్తి కూడా 15వ తారీఖు నుంచి సంచారం చేయడం, ఇంకొక ద్విశుభ రాశి అయిన ఇంకొక రాశిలో శని మహారాజు, శని మహారాజు మరియు గురువు వీళ్ళిద్దరూ కూడా మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్, వాళ్ళకి తోడు వీళ్ళు కూడా కూడారు కాబట్టి ద్విశుభ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి ఈ మాసాంతం వరకు కూడా. ద్విశుభ రాశులు బలోపేతంగా ఉండడం వల్ల మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి చూసుకుందాం. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి మీకు చతుర్థ స్థానం చాలా బలంగా ఉంది. 4వ స్థానం బలంగా ఉండడం వల్ల మీకు ఈ మాసం అంతా కుటుంబంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మీరు స్వగృహ ప్రయత్నాలు చేయాలని అనుకుంటే చాలా మంచి శుభ సమయం. మీకు ఆలోచన ఉంటే ఈ మాసం నుంచి మొదలు పెట్టవచ్చు. గోచారంలో గ్రహదేవతల యొక్క అనుకూలత ఎక్కువగా ఉంది. అయితే మీ జన్మ జాతకంలో కూడా ఈ పాయింట్ సపోర్ట్ చేయాలి. మీకు ఇప్పుడు స్వగృహ యోగం అంటే అసలు మీరు అనుకోవడమే తడువు అన్నీ ఆటోమేటిక్గా వెంటనే అయిపోతాయి. మీ జన్మ జాతకం అనుకూలంగా లేదు, స్వగృహ యోగాన్ని ఇవ్వట్ల. గోచారం అయితే మీకు గృహానికి సంబంధించిన అనుకూలతని ప్రసాదిస్తూ ఉంది. అప్పుడు పనులు వేగవంతంగానే అవుతాయి. కాకపోతే మీ ఇంట్లో వాళ్ళతోటి మీకు ఫండమెంటల్ డిఫరెన్సెస్ వస్తాయి. ఉదాహరణకి మీరు వాళ్ళ పెయింటింగ్ ఒక కలర్ అనుకుంటారు, వాళ్ళు ఒక కలర్ అంటారు. సో ఇలాగా కొంచెం అంటే అంతకుముందు మీతో బాగా కోఆపరేటివ్గా ఉన్న వాళ్ళు కూడా డిఫరెన్సెస్ వస్తాయి. అంటే మీకు ఇది స్వగృహ యోగం మీ దాంట్లో సపోర్టింగ్గా లేకపోతేనే అప్పుడు ఈ పాయింట్. లేదా మీకు నచ్చితే బాగా పూర్తిగా నచ్చి తీసుకున్నాం అంటే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవచ్చు. మీ దాంట్లో స్వగృహ యోగం ఉంది అంటే ఇప్పుడు గోచారంలో కూడా గ్రహదేవతలు ప్రసాదిస్తూ ఉన్నారు కాబట్టి అందరికీ అంటే మీ ఇంట్లో ఉన్న అందరూ కూడా యునానిమస్గా యాక్సెప్ట్ చేస్తారు. దీనికంటే ది బెస్ట్ ఉండదు. అది వెహికల్ అవ్వచ్చు, లేదా ప్రాపర్టీ అవ్వచ్చు, ఏదైనా సరే. సో అలా ది బెస్ట్ అనేది అందరికీ తగ్గట్టుగా మీకు సెట్ చేసి పెట్టింది ప్రకృతి మాత అన్నట్లు మీకు ఉంటుంది. కానీ ఇది ఒకటి స్వగృహ విషయంలో మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. గృహంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీకు ఈ నెల 7వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మీ మదర్ తోటి ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు. మీకు సపోజ్ మీకు మీ మదర్కి మధ్య బాండింగ్ చక్కగా ఉంటే కనుక అప్పుడు మీ మదర్కి ఎవరైనా మీ మదర్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, ట్రబుల్ చేస్తూ ఉంటే, అరే మా అమ్మ అసలు ఏం మాట్లాడకపోతూ ఉన్నా వీళ్ళని మా అమ్మని హింసిస్తున్నారు, విసిగిస్తున్నారు, హరాస్ చేస్తున్నారు అని ఆ కోవలో మీరు ఉంటే కనుక అప్పుడు ఆవిడకి ఆ సమస్యలన్నీ కట్ డౌన్ అవుతాయి. సో ఈ రెండిట్లో ఏదైనా ఉంటుంది. ఒకటంటే ఆల్రెడీ మీకు మీ మదర్తో బాండింగ్ చాలా బాగా ఉంది. సో మీ మదర్ని మీరు చాలా బాగా ఉంది, కోఆపరేటివ్గా బాగా ఉందంటే అప్పుడు ఒకవేళ తను ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే, ప్రత్యేకించి ఇలాగ ఎవరైనా తనని అనవసరంగానే ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళందరికీ పనిష్మెంట్ వెళ్ళే ఈ టైము ప్రకృతి సమాధానం చెప్తున్న వాళ్ళందరికీ మీ మదర్ తరఫున. సపోజ్ ఇలాంటి సమస్యలు కూడా మా మదర్కి ఏం లేవు, మా ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంది, మా మదర్కి ఇలాంటి సమస్యలు ఏం లేవు అని అనుకుంటే అప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ మీ మదర్కి ఏమైనా ఉంటే అవి సెట్ రైట్ అవుతాయి. మీ తల్లిగారి నుంచి మీకు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫైనాన్షియల్గా బాగుంటుంది, మీ తల్లిగారికి అనుకూలతలు మీకు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి, మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీ జీవిత భాగస్వామితో మీకు చక్కటి టైం స్పెండ్ చేయడానికి చక్కటి అవకాశం గోచర గ్రహస్థితులు కలగజేస్తున్నాయి. వ్యాపారస్తులు, ఫ్రీలాన్స్ వర్క్స్ చేసేవాళ్ళు, స్పెషల్లీ ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచి సమయము. అలాగే వ్యాపారస్తులు ఎవరికైనా సరే ఈ మాసము చాలా మంచి శుభ సమయంలో మీరు ఉన్నారు. అంటే ఫైనాన్షియల్గా ముందుకు వెళ్ళడానికి మీరు వ్యాపారంలో ఏవేవైతే స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారో ఈ స్టెప్స్ అన్నిటికీ కూడా దైవ సహకారము, ఇప్పుడు అంగబలం అర్ధబలం అని చెప్తాం. సో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకి సహకరించాలి. సో అంగబలంతో అర్ధబలంతో రెండు మనకి తోడైతే ఇంకా మనకి అమ్మవారు కంప్లీట్గా మనల్ని బ్లెస్ చేసినట్లే. అలా ఈ మాసం మీకు అనిపిస్తుంది వ్యాపారంలో ఉన్న వాళ్ళందరికీ. అయితే ఉద్యోగస్తుల మాట ఏంటి? ఉద్యోగస్తులకి ఇంట్లో బాగా ఉంటుంది, ఉద్యోగ స్థానంలో కూడా బాగా ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగస్తులందరికీ ఈ నెల 7వ తారీఖు నుంచి 23వ తారీఖు లోపలే కొన్ని శుభవార్తలు వింటారు. బాగా అనుకూలంగా ఉంటుంది. అంటే శుభవార్తలు అంటే మీకు ఉద్యోగంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఈ మాసం పర్టికులర్గా ఈ పీరియడ్లో బాగా ఉంటుంది, అనుకూలంగా అనిపిస్తుంది.
అలాగే మీ ఇంట్లో మీరు అనుకోకుండా ఏదైనా ఒక మంచి ఐటెం కొనుగోలు చేస్తారు. అది గోల్డ్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఏదైనా సరే, ఒక వెహికల్ కావచ్చు, లేదా మీ దాంట్లో స్వగృహయోగం బలంగా ఉంటే మీరు ప్రయత్నిస్తుంటే గృహమే కావచ్చు. వీటిల్లో దేనికైనా సరే అవకాశం బాగా ఎక్కువగా ఉంది ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి పూర్తిగా అనుకూలంగా లేదు. మీ జన్మజాతకాన్ని అనుసరించి ఈ పాయింట్ ఆధారపడి ఉంటుంది. విదేశాలు వెళ్ళాలని అనుకునే వాళ్ళకి మీకు ద్వితీయంలో శుక్ర భగవానుడి సంచారం ఈ మాసాంతం కూడా అనుకూలతల్ని ఇస్తూ ఉంది, కొన్ని చిన్న చిన్న ప్రతికూలతల్ని కలిగిస్తూ ఉంది. చిన్న చిన్న ప్రతికూలతలు ఏ విషయంలో అంటే, కొంచెం మీరు ఆడైనా సరే మగైనా సరే ఆడవాళ్ళతోటి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అది డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళు. అది మీ బంధువర్గంలో వాళ్ళు కావచ్చు, నేబర్స్ కావచ్చు, లేదా బయట మీ కెరియర్ రిలేటెడ్ వాళ్ళతోటి కావచ్చు. ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మీకు ఎలా అనిపిస్తుందంటే అసలు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా, అసలు ఎందుకు మనం ఇవన్నీ చేయడం, అసలు మనకు అవసరమా అన్నంత చికాకు తెప్పిస్తారు. అంటే ఒక ప్రొడక్టివ్ ఆర్గ్యుమెంట్, ప్రొడక్టివ్ టాక్, హెల్దీ ఆర్గ్యుమెంట్, హెల్దీ టాక్స్ అయితే పర్వాలేదు. సో మీరు మాట్లాడేది ఒకటి ఉంటుంది, అటు తిప్పి ఇటు తిప్పి అసలు మీరు మాట్లాడే విషయానికి సంబంధం లేకుండా ఎటెటో గోస చేసి రకరకాలుగా మాట్లాడతారు. అది మీకు చాలా చికాకు వచ్చేస్తుంది. సో ఈ మాసం మీకు కొంచెం శుక్రబలాన్ని పెంపొందించుకోండి. అప్పుడు ఇలాంటి పరిస్థితులు మీరు చూడకుండా ఉంటారంటే లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయండి. శుక్ర భగవానుడు అందులో మేషరాశిలో ఉండడం వల్ల నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, ఈ నామాన్ని ఈ మాసం అంతా కూడా మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళు జపించడం వల్ల ఇప్పుడు మనం చేసుకున్న ఈ పరిస్థితులు ఎక్కువగా చూడకుండా ఉండడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది మీ రాశి వాళ్ళకి స్పెషల్. మళ్ళీ ఓవరాల్గా మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఇప్పుడు మనం చూద్దాం. ఇవి మీ రాశి మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు.